నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రవి బులెటిన్లో డీటెయిల్ చూస్తే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. భోగి పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, చంద్రబాబు నాయుడు మాత్రం పండగ పూట నన్ను తలుచుకుని ఏడుస్తున్నారని, ఇది తనకు చాలా బాధగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఏడ్పే తప్ప సంతోషంగా గడిపే పరిస్థితి చంద్రబాబుకు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎప్పుడూ ఏదో ఒక నెపం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిపై ఏడుస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగలేదు కాబట్టి ఈ అల్జిమర్స్ ఎక్కువ అయిపోయాయి. 2019 గుర్తు రాలేదేమో. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నీలాంటి ఇతర వ్యక్తులు ముఖ్యమంత్రులు అయిన వారందరూ కూడా ఈ జిల్లా గురించి పట్టించుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వాసి కాకపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారు ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి ఈ జిల్లాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడినాయని చెప్పి భావించి ఈరోజు మంత్రిగా నాకు స్వేచ్ఛ ఇచ్చి ఈ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కానీ ఆగా మేఘాల మీద వారు మంజూరు చేయడం కానీ ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండడం కానీ ఈ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. మరి నువ్వు ఈ జిల్లాకి ఏం చేసావని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు, ఒకసారి ఈ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలా? మరి పుంగనూరులో 10 రోజుల్లో 100 కేసులు